Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 146. వసుంధర మాటకి విశ్వనాథ్ కోడలి వైపు చూసి నిజమే తల్లి. మన దక్ష్ మాట ఎలా ఉన్నా అక్షర చాలా అల్లరి పిల్ల. ఖచ్చితంగా ఎవరో ఒకరితో సున్నం పెట్టుకుంటుంది. నన్నడిగితే బుడ్డోడు అప్పుడే కడిగిన ముత్యంలాగా ఇంటికి తిరిగొచ్చినా నీ కూతురు మాత్రం ఖచ్చితంగా చెమటలు కక్కుతూ ఇంటికొస్తుంది. అప్పుడు వాడికేం సమాధానం చెప్పాలి అని విశ్వనాథ్ అడగడంతో మీరుండండి మావయ్య, ముందే టెన్షన్ పెట్టేస్తున్నారు. నిజమే, పిల్లలన్న తర్వాత ఏదో ఒక విషయానికి తగువులు ఆడుకుంటారు. కానీ ఖచ్చితంగా తగువులు ఆడుకుంటారని మనం అనుకోలేం కదా. పైగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల గొడవలు పడ్డంలో చాలా తక్కువే అనగానే అమ్మాయిలు గొడవ పడ్డంలో చాలా తక్కువే, నీ కూతురు కాదు అని వసుంధర అనగానే దక్ష అదోలా చూసింది వసుంధర వైపు. ఏంటలా చూస్తున్నావు? నాకంటే కూడా నీ కూతురు గురించి నీకే బాగా తెలుసు. నేనేదో అంటున్నానని నీ మొగుడు చూసినట్టుగా లుక్కులు బాగానే ఇస్తున్నావు గానీ, గుండెల మీద చేయి వేసుకుని చెప్పవే. నీకు నీ కూతురు మీద నమ్మకం ఉందా అని అడిగేసరికి అస్సలు లేదత్తయ్య అని దక్ష రాగాలు తీస్తుంటే మరెలా చేద్దాం? ఒకవేళ ఖచ్చితంగా వాడన్నట్టుగా స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చినా, పిల్లలు కొట్టుకున్నా వీడు స్కూల్ మానిపించేస్తాడు. ఏం చేద్దాం అని అంది వసుంధర. మేనేజ్ చేద్దాం అని దక్ష అనగానే మేనేజ్ చేయడం కంటే కూడా మనవరాలికి అర్థమయ్యేలా ఒక్కొక్క స్టేజిలో చెప్పుకుంటూ రావడం మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడంటే చిన్నపిల్ల, చెప్పినా అర్థం కాదు కాబట్టి మనం ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు. కానీ మనం మేనేజ్ చేస్తూ వస్తే నేను చేసేది తప్పు కాదు అని పాప ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే తనకి తను చేసింది తప్పు అని అర్థమయ్యేలా చేయాలి అనగానే ఎలా మావయ్య అని అడగడంతో ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేనే చెప్తా అని అన్నాడు విశ్వనాథ్. ఆ రోజు నైట్ కర్ణబాబు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా భోజనం చేస్తుంటే దాది అబ్బూ అయిందా అని తన చిన్న చిన్న చేతులతో తండ్రి మొహాన్ని పట్టుకొని క్యూట్‌గా అడిగిన కూతుర్ని చూసి కర్ణ ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకోవడంతో అబ్బో అయ్యగారు అలిగినట్టున్నారు అత్తగారు అని దక్ష వెటకారంగా అనగానే అలగనివ్వవే, నీ దయ వల్ల నా కొడుకులో రకరకాల షేడ్స్ చూస్తున్నాను అని వసుంధర అనగానే దక్ష నవ్వుతూ ఉంటే దాది అని బుడ్డోడు కూడా అడిగేసరికి వాళ్ళతో ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మీ అని ఇద్దరూ వచ్చి తల్లి కొంగు పట్టుకొని దాది మాతో మాటాట్లే అని అడిగేసరికి మీ డాడీ మీ మీద అలిగాడు అని చెప్పడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఎందుతూ అని అడిగేసరికి ఏమో నాకేం తెలుసు, వెళ్ళి మీ డాడీని అడగండి అని చెప్పడంతో పిల్లలిద్దరూ తండ్రి దగ్గరికి పరుగులు పెడితే అతను బెడ్ మీద వెల్లకిలా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ కనిపించడంతో దాది అని పిలుస్తూ ఇద్దరూ వెళ్లడంతో వాళ్ళని చూసి పక్కకి తిరిగి పడుకున్నాడు. దాది ఎందుకు అలిగా అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకపోయేసరికి మీ డాడీకి కొంచెం ఒంట్లో బాగలేదంట, అందుకే మీతో మాట్లాడటం లేదు, మీరు పడుకోండి అంటూ పిల్లలిద్దరికీ పాలు తాగిస్తూ ఉంటే ఇప్పుడు పాలెందుతో అని సాయంత్రం ఆల్రెడీ పాలు తాగడంతో పిల్లలిద్దరూ మొహం నల్లగా పెట్టుకోవడంతో సాయంత్రం తాగినా మళ్ళీ తాగాలి, తాగండి అంటూ కోపంగా పాలు తాగించి ఇద్దరిని నిద్రపుచ్చి ఇద్దరూ నిద్రపోయిన తర్వాత అతనితో ఏం మాట్లాడకుండా దక్ష కూడా పక్కకి తిరిగి పడుకోవడంతో ఆమె ఎంతసేపటికి ఏం మాట్లాడకపోయేసరికి ఆమె వైపు తిరిగి కనీసం ఎందుకు అలిగారండి అని కూడా అడగవా అని అడిగాడు. ఎందుకడగాలి? అయినా నాకు ఉదయాన్నే చాలా పనులున్నాయి. మీరంటే లేవగానే వర్కౌట్స్ చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. నాకలా కాదు గదా! ఇంట్లో
పనులు, పిల్లల పనులు, చాలా పనులుంటాయి" అని అంటూ ఉంటే ఆమె భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకొని "నీకు బాగా ఎక్కువైందని" కోపంగా చూస్తూ ఉంటే "ఇప్పుడేమైందని అంత కోపంగా చూస్తున్నారు" అని అడిగేసరికి "మరి లేకపోతే ఏంటి? నేను అలిగి హర్ట్ అయ్యి సైలెంట్‌గా పడుకుంటే కనీసం విషయం ఏంటని కూడా అడగవా?" అని అడిగేసరికి అలిగిన కారణం ఏంటి తెలియక, అందులో నా తప్పు ఉంటే నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసేదాన్ని. మీరు అలిగిన కారణం ఏంటో నాకు తెలుసు. అందులో రిక్వెస్ట్ చేయడానికి ఏముంది? అందుకే నేను సైలెంట్‌గా పడుకున్నాను. అనగానే కర్ణ కోపంగా చూస్తూ పక్కకు తిరిగి పడుకోవడంతో దక్ష పెదవి విరిచి తను కూడా పక్కకు తిరిగి పడుకుంది. ఉదయాన్నే దక్ష లేచి టిఫిను, లంచ్ ప్రిపేర్ చేసి 8 గంటలకి పిల్లల్నిద్దరిని నిద్రలేపి స్నానాలు చేయించి స్కూల్ కోసం రెడీ చేసి ఇద్దరికీ గబగబా బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తూ ఉంటే, వాళ్ళు అమ్మ తినిపిస్తున్న బ్రేక్‌ఫాస్ట్ తింటూ టీవీలో కార్టూన్ చూస్తూ ఉంటే, కార్టూన్ తర్వాత "ముందు ఫుడ్ తినండి. ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి" అంటూ ఫుడ్ తినిపించి పాలు కూడా తాగించి, తర్వాత కర్ణ రెడీ అయ్యి కిందకి రావడంతో దక్ష గొంతు సవరించుకునేసరికి వసుంధర విశ్వనాథ్ కోడలు వైపు చూడగానే "చెప్పండి" అన్నట్టుగా చూసింది. "ఒరేయ్! పిల్లలిద్దరిని స్కూల్లో దిగబెట్టి రాపో" అనగానే "ఏంటి నేను డ్రాప్ చేయాలా? నేనస్సలు వెళ్ళను" అనగానే "నువ్వే డ్రాప్ చేయాలి" అని విశ్వనాథ్ కోపంగా చెప్పేసరికి "నాన్న నీ మంచి కోసమే చెప్తున్నా. నన్ను డ్రాప్ చేయమని చెప్తే నేను వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేయను. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాను. తర్వాత నీ ఇష్టం" అనగానే "వీడితో పంపిస్తే అదే జరుగుతుంది" అంది వసుంధర. "మరైతే ఏం చేద్దాం? నన్ను వెళ్లి డ్రాప్ చేయమంటారా?" అనగానే "బయట ఎండ చూసావా? ఇహ్ ఎలా ఉందో? సరేలే నేను తీసుకువెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేస్తాను. మధ్యాహ్నం నువ్వు వెళ్లి తీసుకొచ్చుకో" అని విశ్వనాథ్ చెప్పేసరికి "సరే మావయ్య" అంటూ పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టిచ్చి బాక్స్‌లో మీకిష్టమైన కర్రీతో రైస్ కలిపి స్పూన్ పెట్టాను. మీద పోసుకోకుండా రైస్ పడేయకుండా మీరే తినాలి అని చెప్పి ఇద్దరిని కారులో కూర్చోబెట్టింది. విశ్వనాథ్ పిల్లల్ని తీసుకుని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇద్దరికీ చెరొక చాక్లెట్ కొనిచ్చి ఏడవకుండా కూర్చోవాలి. ఆఫ్టర్‌నూన్ మమ్మీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని మనవడు, మనవరాలు ఇద్దరికీ ధైర్యం చెప్పి క్లాస్‌లో డ్రాప్ చేసి ప్రిన్సిపల్ దగ్గరికి అలాగే వాచ్‌మెన్ దగ్గరికి వెళ్ళి నేను నా కోడలు తప్ప ఇంకెవ్వరొచ్చి పిల్లల్ని పంపించమని అడిగినా కూడా పంపించకూడదని చెప్పడంతో సరేనని అన్నారు. కర్ణ ఆఫీస్‌కి వెళ్ళిన గంటకి దక్షకి ఫోన్ చేసి "పిల్లల్ని తీసుకొచ్చావా?" అనగానే ఆమె అయోమయంగా ఫోన్ వైపు చూస్తూ "వాళ్ళు స్కూల్‌కి వెళ్ళి గంట మాత్రమే అవుతోంది. మధ్యాహ్నం 3కి అయిపోతుంది స్కూల్. ఇప్పుడే ఎందుకు వస్తారు?" అనగానే అతను కాల్ కట్ చేయడంతో "భగవంతుడా!" అని తల పట్టుకొని వడియాలు ఆరబెట్టడానికి వెళ్ళి వడియాలన్నీ ఆరబెట్టేసరికి 2 గంటలు పడితే మళ్ళీ కర్ణ ఫోన్ చేసి "పిల్లల్ని తీసుకొచ్చావా?" అనగానే "రామచంద్ర మీరు ఫోన్ చేసి 2 గంటలు మాత్రమే అవుతుంది. అప్పుడే ఎందుకొస్తారు?" అని కోపంగా అడిగింది. అలాగే మరొక గంటకి ఫోన్ చేస్తుంటే ఇక తన వల్ల కాక ఫోన్ లిఫ్ట్ చేయకుండా మొబైల్ పక్కన పడేసి మధ్యాహ్నం 3 గంటలకి స్కూల్‌కి వెళ్ళి పిల్లలిద్దరిని తీసుకొని దారిలో బిస్కెట్స్ కొనిచ్చి ఇంటికి తీసుకొనొచ్చేసరికి కర్ణ హాల్‌లో వెయిట్ చేస్తూ "తీసుకొచ్చావా?" అనగానే "మీరేంటి ఈ టైంలో ఇంటికొచ్చారు? మీరింటికి రావడానికి ఇంకా గంటన్నర ఉంది కదా!" అని అడిగింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.